నిజం కంటే అబద్ధం ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. తప్పుడు ప్రచారం సులభంగా వెళ్తుంది. నేను ఎప్పటి నుంచినో నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు. గోద్రా ఉదంతంలో అల్లర్లు జరిగిన దాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ అల్లర్లకు కారణమైనటువంటి అంశాన్ని పక్కన పెడుతున్నారు. కరసేవకులు రైల్లో వెళ్తూ ఉంటే సబర్మతి రైల్లో ఒక బోగీకి 4 వైపులా తలుపులేసేసి పెట్రోల్ పోసి చిన్న పిల్లలతో సహా తగలబెట్టారు. తగలబెట్టి పెద్ద ఎత్తు నినాదాలు చేసుకుంటూ ఇదే కరసేవకులందరికీ గతి పడుతుంది అంటూ బహిరంగంగా నినాదాలు చేసుకుంటూ వెళ్తుంటే అది చూసిన ప్రజలు నిలదీస్తే, అలా నిలదీసినటువంటి ప్రజల మీదన బెస్ట్ బేకరీ దగ్గర ఒక పార్లమెంటు సభ్యుడే కాల్పులు జరిపితే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎంపీ దాని మీద ఆగ్రహించినటువంటి ప్రజల తిరుగుబాటే అల్లర్లైనవి, కొట్టుకోవడాలు జరిగింది. కానీ మైనార్టీల మీద దాడులను ప్రొజెక్ట్ చేశారు తప్పించి ఇద్దరు కొట్టుకున్నారన్నది పక్కన పెట్టారు. అట్లాగే రైలుని తగలబెట్టడం వల్ల ఇదంతా జరిగిందన్నది పక్కన పెట్టారు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు దాని మీద సబర్మతి రిపోర్ట్ పేరుతో ఒక సినిమా రావడం, దాని మీద నరేంద్ర మోడీ స్వయంగా స్పందించారు. అసత్య ప్రచారాలు కొంతకాలమే చలామణి అవుతాయి, కానీ ఎప్పటికైనా వాస్తవాలు వెలుగు చూడటం ఖాయమన్నారు. గోద్రా రైలు దహనం ఘటనకు సంబంధించిన వాస్తవాలను సామాన్యులు కూడా అర్థమయ్యే రీతిలో సబర్మతి రిపోర్ట్ చిత్రం వెలుగులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. 2002లో మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో జరిగిన అల్లర్లు, గోద్రాలో సబర్మతి ఎక్స్ప్రెస్ రైలు దహనకాండను ఆధారంగా చేసుకుని సబర్మతి రిపోర్ట్ తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఓ నెటిజన్ ఎక్స్లో పోస్టు పెట్టారు. దేశ చరిత్రలోని హేయమైన ఘటనకు సంబంధించిన వాస్తవాన్ని చిత్రం కళ్ళకు కట్టింది. రైలు ప్రయాణికులను దహనం చేసిన ఘటనను కొందరు వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం వక్రీకరించారు, ఓ నాయకుడి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారు అని ఆ వ్యక్తి పేర్కొంటే, దీని మీద మోడీ స్పందిస్తూ గోద్రా ఘటనకి సంబంధించి అసత్య ప్రచారాలు కొంతకాలమే చలామణి అవుతాయి అంటూ దానికి రెస్పాండ్ అయ్యారు.